నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శాంతినగర్లో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, అనుమానితులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 36 బైకులను సీజ్ చేశారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే సమయంలో యజమానులు కొత్తవారి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సీఐ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిపితే ప్రజలు 112 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు ఘట్టమనేని శ్రీనివాసరావు గారి సూచనలతో మన బుచ్చి పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాని కార్డన్ అండ్ సెర్చ్ చేయటం అయింది. ముఖ్యంగా ఈ ఏరియాని ఎంచుకున్నామంటే ఇక్కడ కొంతమంది రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ నివాసం ఉంటున్నారు. అట్లాగే అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులు ఈ ఏరియాలో నివసిస్తున్నారు కాబట్టి క్షుణ్ణంగా కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. సదరు రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ యొక్క ఇళ్ళు చెక్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అనుమానంగా ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయని వాటిని సుమారు 36 మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకున్నాం. వాటి యొక్క రికార్డులు కూడా పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటాం. అట్లాగే కాలనీ వాసులకి పోలీసు వారి సూచనలు ఏంటంటే కొత్త వ్యక్తులకి ఎవరు కూడా ఆధారాలు లేకుండా, పరిశీలించకుండా, వాళ్ళ గురించి తెలుసుకోకుండా అద్దెకి ఇవ్వద్దు. ఎవరైనా సరే అద్దెకు ఉంటున్నట్లయితే వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది గమనించుకోవాలి. ఎవరికైనా సరే ఎవరి మీదైనా అనుమానం ఉంటే మాకు 112 కానీ లేదా మా పర్సనల్ నంబర్లకైనా, గవర్నమెంట్ నంబర్లకైనా ఫోన్ చేసి చెప్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.